60 liters of mixture of alcohol and water is there. Water contains 45. ఇక్కడ 45% వాటర్ ఉంది. ఓకే, 45% వాటర్ ఉంటే మిగిలినది 55% ఎంత ఉంటుంది? ఆల్కహాల్ ఉంటుంది. ఓకే, క్వాంటిటీ what quantity of water should be added to the mixture so that the alcohol becomes 30% of the new mixture? ఓకే, ఎంతైతే వాటర్ యాడ్ చేస్తామో అప్పుడు నెక్స్ట్ వచ్చిన మిక్చర్కి ఎంత ఆల్కహాల్ అనేది 30% అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక దాన్ని ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ టోటల్ క్వాంటిటీ 60 ఉంది కదా, ఆల్కహాల్ అండ్ వాటర్, మనకి 45% ఆఫ్ వాటర్ దెన్ 55% వచ్చేసి ఆల్కహాల్ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 11s 5 9s 9:11 రేషియో అయితే వస్తుంది. ఇక మనకి ఈ 11 పార్ట్స్ ఉంది, ఇది 9 పార్ట్స్ ఉంది. టోటల్ ఎంత? 20 పార్ట్స్. 20 పార్ట్స్ వాల్యూ 60 అయితే ఈచ్ వన్ పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? ఇంటూ 3. సో ఈచ్ వన్ పార్ట్ వాల్యూ 3 అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 11 ఇంటూ 3 9 ఇంటూ 3 ఎంత వస్తుంది? మనకి 33. ఈ టోటల్ 33 అవుతుంది, ఇది 27 అవుతుంది. ఓకే, అది వచ్చేసి ఇక్కడ 27. ఈ విధంగా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, మనము దీన్ని ఇక్కడ నుంచి 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏమంటున్నాడంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆల్కహాల్లో ఎటువంటి చేంజ్ లేదు. మామూలుగా అయితే చేంజ్ ఎక్కడ? వాటర్లోనే. వాటర్ ఒక్కటే యాడ్ చేసినారు నెక్స్ట్. సో ఇక్కడ ఇది చేంజ్ ఏం లేదు కాబట్టి ఆల్కహాల్ మనం దీన్ని కాన్స్టెంట్ లాగా అట్లే పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాడ్ చేసినాక 33 అనేది 30% ఉంది. ఓకే, ఈ ఆల్కహాల్ అనేది 30% ఉంది కాబట్టి 30% వాల్యూ 33 అయితే దెన్ 100% వాల్యూ ఎంత అవుతుంది? 33 డివైడెడ్ బై 30 ఇంటూ 100. ఓకే, క్యాన్సిల్ చేస్తే 3 11s ఎంత? టోటల్ ఎంత? 110 అయితే మిక్సర్ అయితే వచ్చింది. ఓకే, మనం ఫస్ట్ ఎంత? 60 అయితే ఉంది. ఫస్ట్ మిక్సర్ 60 ఉంది. యాడ్ ఇక్కడ మనకి ఎంత యాడ్ అయింది? 50 లీటర్స్ యాడ్ అయింది. ఏది యాడ్ అయింది? ఓన్లీ వాటర్ ఒక్కటే యాడ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 50 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 50 అని ఈ విధంగా తీసుకోవచ్చు. ఇలా కాకుండా ఇది ఒక విధంగా చేయొచ్చు. ఇలా కాకుండా మనకి ఇక్కడ రేషియో ఉంది కదా, ఇక్కడ రేషియో ఉంది. ఓకే, మనము ఇక్కడ ఎటువంటి చేంజ్ లేదు. క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం అయితే ఇది 30% ఉంటుంది, ఇది 70% ఉంటుంది. మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3:7 అయితే ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఆల్కహాల్ ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి ఇక్కడ వాల్యూని మనం ఈక్వల్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఈ 2 వాల్యూస్ ఈక్వల్ చేసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని 3తో దీన్ని 11తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? రేషియోస్ 33:27. ఇక్కడ 33:77. ఓకే, మనం యాక్చువల్గా టోటల్ పాస్ తీసుకున్న ఇవి ఒరిజినల్ ఇవే వాల్యూస్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఆల్కహాల్ అనేది సేమ్ ఉంది. సో ఇక్కడ చేంజ్ ఎక్కడ ఉంది? వాటర్లో చేంజ్ ఉంది కాబట్టి ఎంత చేంజ్ ఉంది? 77లో 27 అయితే 50 వస్తుంది. 50 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to our channel Competitioner and share this channel to your friends.